మరి ఇప్పుడు నగేష్ ముదిరాజు గారు మాట్లాడాల్సిందిగా సీనియర్ నాయకులు ఈ జిల్లా సమన్వయకర్త నగేష్ ముదిరాజు గారు మాట్లాడాల్సిందిగా సభాధ్యక్షులు శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, కార్యక్రమానికి ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ హరీష్ రావు అన్న గారు, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారికి, మరియు వేదిక పైన ఉన్న శశిధర్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి, దేవేందర్ గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. అమ్మలారా, తండ్రులారా, ఒక్కటి మీరు గమనించండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఏం తీసుకొని వచ్చింది? కరువు 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 తీసుకొని వచ్చింది. బోర్లు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాయి, పశువులకు నీళ్లు లేవు, చెట్ల నీళ్లు లేవు, ఆఖరికి తాగనీకి కూడా నీళ్లు లేవు. కానీ మీ శాపము ఉట్టిగా తగలదు. అదే కరువులో రానున్న కొన్ని రోజుల్లో ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏవైతే 6 గ్యారంటీలు అని తెరుచుకొని ఇచ్చిందో, ఒక్కటంటే ఒక్కటి కనుచూపు మేరగా కూడా కనిపిస్తలేదు. ఆ సినిమా వాళ్ళు క్లాప్ కొడతారు తెలుసు కదా, క్లాప్ కొట్టగానే అయిపోయింది. ఒక్కటంటే ఒక్క కరువు కూడా లేదు. అట్లాంటి గ్యారంటీలు ఇవ్వాలనుకుంటే కేసీఆర్ గారు 6 కాదు 600 గ్యారంటీలు అట్లా ఇస్తుండే. కానీ అన్ని దొంగ గ్యారంటీలే, ఒక్కటి కూడా నయానా భయానా ఏమీ లేదు. అన్ని ప్రజలని దోచుకోవడానికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మనకు కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ఉన్నత విద్యావంతుడు, ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిని మనకి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి గారిని నిలబెట్టినందుకు వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఉన్నత చదువులు చదివి ఇక్కడే మీ మధ్యలో ఉండి మీలాంటి వారికి ఎందరికో స్థలాలనిచ్చి, పట్టాలనిచ్చి, డబుల్ బెడ్రూమ్లను ఇచ్చిన ఉన్నతమైన విద్యావంతుడు వెంకట్రామరెడ్డి గారు. ఉన్నత వ్యక్తిత్వం, ఉన్నత విలువలను ఎందుకు అంటున్నా అంటే, నేను ఇప్పుడే కారులో వస్తుంటే మా కార్ డ్రైవర్ ఒక చెప్పారు, సార్ వాళ్ళ కార్ డ్రైవర్కి ఏదో యాక్సిడెంట్ అయితే వెంకట్రామరెడ్డి అన్న గారు అతను కోలుకోవాలని తిరుపతి పోయి గుడ్డు చేసుకున్నాడు సార్. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చింది సార్ అని. ఇంకొక తరఫున అటు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్న నేను అతని గురించి మాటకు చెప్పా. నిన్ననే ఒక తల్లి అతన్ని ముందు పెట్టుకొని నీ చెంపలు వాయించాలని, దౌడబల కొట్టాలని అండగా లేదా? అంటే మహిళలంటే అతనికి విలువ లేదు. మహిళల విషయంలో ఎంత ఘోరంగా మాట్లాడితే ఆ తల్లి అలా కన్నీళ్లు పెట్టుకొని అలా క్షమించిందో మీరు ఆలోచించండి. కాబట్టి ఇంకొక అభ్యర్థి ఉన్నారు, అతను ముట్టుకుంటే మన అందరినీ కోర్టుకు తీసుకుపోయి నిలబెడతారు, ముట్టుకుంటే కేసులు పెడతారు. అతను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. అతని గురించి మాట్లాడకపోవడమే చాలా మంచిది. కాబట్టి మీరు ఒక్క విషయం ఆలోచించండి. మన మధ్యలోనే ఉన్నాడు, మన మధ్యలో వెళ్ళిండు, మంచి ఉన్నత చదువులు చదివిండు. ఇలాంటి వెంకట్రామరెడ్డి అన్న గారిని మనం గెలిపించుకోవాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, తెలంగాణ ఉన్న అన్ని జిల్లాలలో మొట్టమొదటిగా అన్ని రంగాలలో ముందున్న జిల్లా మన మెదక్ జిల్లా. మెదక్ జిల్లాని, ఉమ్మడి మెదక్ జిల్లాని ఈ విధంగా తీర్చిదిద్దడంలో హరీష్ అన్న ఏ విధంగానైతే వెంకట్రామరెడ్డి లాంటి ఆఫీసర్ని ఎంచుకున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి ఆఫీసరు ప్రజలలో ఉండి ప్రజాసేవ చేయడానికి వస్తున్నారంటే ఇంకా రాబోయే రోజుల్లో ఈ మెదక్ జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, మెదక్ పార్లమెంట్ ఏ విధంగా ముందుకెళ్తుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మీరందరూ దయచేసి మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నా, అత్యధిక మెజార్టీతో దాదాపు 2 లక్షలకు తగ్గొద్దు మిత్రులారా, 2 లక్షలతో గెలిపించుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం, బీఆర్ఎస్ పార్టీ గెలవబోయే 10 ఎంపీ స్థానాలలో మొట్టమొదటగా గెలుపు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, మెదక్ నుంచి. కాబట్టి ఈ మెదక్లో ఉన్నటువంటి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు. జై